మన పనులు చేసుకోవాలంటే శక్తి కావాలి, మనం లేచి నిలబడాలంటే శక్తి కావాలి, మనం మాట్లాడాలంటే మనకు శక్తి కావాలి, మన పనులు చేసుకోవాలంటే మనకు శక్తి కావాలి. అన్నిటికీ శరీర సంబంధమైన శక్తి. ఈ శక్తి లేకపోతే నిరుత్సాహపడిపోయి, ఈ శక్తి లేకపోతే సొమ్మసిల్లిపోయి, అలసిపోయి, బలహీన పడిపోయి అనారోగ్య బారిన పడే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఈ భౌతిక, అందుకోసమే మనం ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే నీళ్లు తాగడం కావచ్చు, ఇవన్నీ దేనికోసం అంటే మన వ్యాయామాలు చేయడం కావచ్చు, ఇవన్నీ దేనికి కారణం అంటే మన దేహం బలంగా ఉండాలి, దేహం దృఢంగా ఉండాలి, దేహం స్ట్రాంగ్గా ఉండాలని దానికోసం ఏదో కసరత్తు చేసి ఏం తింటే మనకు శక్తి వస్తుంది, ఏం తింటే బలం వస్తుంది, ఏమి తింటే వెనువెంటనే బలం వస్తుంది, ఏమి తింటే నిదానంగా బలం వస్తుందని ఆచితూచి ఆలోచించి దేహానికి కావలసిన శక్తిని మనం కూర్చుకుంటుంటాం. ప్రేమైన వాళ్ళరా, మరి ఆత్మ సంబంధమైన శక్తి, మన ఆత్మకు శక్తిగా